గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంతకుముందు మీరు అన్నారు ప్రాక్టికల్ జోక్స్ చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని. ఏంటి, ఎక్కడయ్యాయి? ఎక్కడ? నిన్న కాక మొన్న కూడా అయిందండి. నిన్న కాక మొన్న ఒక 1 month 2 months అవుతుంది. ఎన్ని సరదాగాని షూటింగ్లో ఏమవుతుందంటే అండి, మన షార్ట్ లేనప్పుడు బోర్ కొడుతుంటుంది న్యాచురల్గా. మొన్న చెప్తాను, లేటెస్ట్ చెప్తాను. న్యాచురల్గా ఎన్ని ఉత్తేజం మీద ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయండి ఉత్తేజం. మరి ఇంటికి బొకేలు తీసుకొచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అటు కాలు పట్టేసుకుని ఉన్నాయి, ఏడ్చినవి ఉన్నాయి, వాళ్ళ మిసెస్తో ఫోన్ చేయించినవి ఉన్నాయి. అది ఉంది ఆ టాపిక్ తర్వాత. ఇలా కొన్ని వందలే ఇలాంటివన్నీ. ఒక 2 months క్రితం జరిగింది చెప్తా. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ సురేష్ ప్రొడక్షన్స్. నా మదర్ బ్యానర్ అది. నాకు రామానాయుడు గారు అంటే పిచ్చి అంటే ఇంక ప్రాణం, ఆయన అంటే ఇష్టం. నాకు రామానాయుడు గారు అంటే ఇష్టం. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. తేజ డైరెక్టర్, తేజ గురించి కొత్తగా చెప్పక్కర్లే. రాజుగారు మీకు 1 hour షూటింగ్ రాదు, ఎవరి గురించి అన్న సొలుకోలు చెప్పుకుంటే కూర్చొని రూమ్ ఖాళీగా ఉంది, సురేష్ బాబు వెళ్ళిపోయారు అన్నాడు. సార్ నాతో జోష్ రవి అని ఆర్టిస్టు నాకు అప్పుడే పరిచయం. తను కూడా రవి కూర్చుందామా, లోపలికి వెళ్ళి కూర్చుందాం షూటింగ్ అది ఇక్కడికంటే అన్న రవి కూడా ఇద్దరు వాళ్ళు కూర్చుని ఇంకేంటి ఏమేం చేస్తున్నావు, జబర్దస్త్ చేస్తున్నావు, మంచి ఆర్టిస్టులు వచ్చారని డిస్కషన్ వస్తుంటేనే ఎక్స్క్యూజ్ మీ నేను లోపల రావచ్చండి అని ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే రామ్మా కూర్చోండి అన్నాం. దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి దాంట్లో పని మనిషి క్యారెక్టర్. దాంట్లో ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి అమ్మాయి రావటం అనేది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే. కానీ తేజ అలా చేయకుండా ఉంటే బాగుండేసి అన్నాను నేను. ఆ అమ్మాయి మెల్లె కూర్చుని ప్లాస్టిక్ కూర్చుని కొంచెం దగ్గర జరిపింది. అవునన్నగారు అన్నాడు. కుట్టినప్పుడు ఉంగరాలు అన్న తీయొచ్చు కదా తేజ గారు, మారాలి, అంత కోపం పనిచేయదు మనిషికి అన్నాను. అవునన్నగారు అలా చచ్చిపోయింది ఏంటి అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఇలా కూర్చున్న అమ్మాయి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా జస్ట్ 1 month బ్యాక్ అని ఇలా దగ్గరికి వచ్చింది. అమ్మాయి అంటే నేను చూడలే. తప్పు అమ్మ మొత్తానికి ఎంత ఇచ్చారు, ఒక 7-8 లక్షలు ఇచ్చారండి కదా వాళ్ళ ఫ్యామిలీకి అన్నాను. అవునన్నగారు 7-8 లక్షలు చంపేసి ఈ 7-8 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటుంది అమ్మాయి. అమ్మాయిని చూసి ఏడ్చేస్తాను పెట్టి. ఏమైంది అన్నాను. అది కదండి అలా కొట్టేస్తే ఇంకో టేక్ తీసుకోవచ్చు కదండి, అలా కొట్టేసి చంపేస్తారా మనిషిని అంది. నువ్వు నన్ను అడుగుతుంటమ్మా తేజని అడుగు, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేంటి సంబంధం? లేదు నాకు భయం వస్తుంది, నాకు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్లో ఆయన కొడతాడని, మీరు సెక్రటరీగా ఉన్నారు కదా మీరన్నా చెప్పొచ్చు కదండి. ఏమో నువ్వు మెంబర్ కాదు, నువ్వు నాకు పరిచయం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్నావు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు భయం వేసింది. వారిని అమ్మ ఏడుస్తుంది ఇప్పుడు, భయపడేది హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే షూటింగ్ కదా. కట్ చేసి బయటకు వచ్చి తేజని పక్క తీసుకెళ్ళి, తేజ నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుకోమన్నావు కదా, నీ గురించే మాట్లాడారంటే ఏం మాట్లాడారు అన్నాడు. చెప్పాను గొప్ప గడిపించాడు ఇంకా అన్నాడు. ఆ అమ్మాయికి అక్కడి నుంచి పాపం ఇప్పుడు తేజని చూసినా కూడా షార్ట్ రెడీ షార్ట్ అని వాడికి కాఫీ ప్లేట్ ఇవ్వాలండి, టక్క టక్క మేము అందరూ నవ్వుకునే వాళ్ళు. నేను సారీ అమ్మా ఇప్పుడు సరదాగా డ్రైగా ఉంటుంది అని. తర్వాత ఈ వంతా తేజ తిట్టేవాడు కదా అమ్మాయిని, అలా హెల్ప్ చేశాను అనమాట. ఏదో అమ్మాయి పేరేంటి? ఏదో ఉందండి కొత్త అమ్మాయి. ఈ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ నేను కమిట్ అయ్యాక ఆపరం. ఆ అమ్మాయి ఒక్క పెట్టేసిందండి అసలు. ఇప్పుడు తేజ నన్ను చూస్తే ఫస్ట్ అది గుర్తొస్తుంది, అది రానాకి మొత్తం అందరికీ చెప్పేశాడు, మొత్తం యూనిట్ అందరికీ. ఇంకా 2 కల్పించేదానికి నేనున్న ప్లేస్లో అండి కొంచెం కంఫర్ట్ను కొంచెం ఆ నవ్వులతోనే ఉంటాను నేను ఎప్పుడు. నాకు ఇష్టం బాగా నవ్వే వాళ్ళతోనే ఉంటాను, మా మాడు మొహాలతో నేను ఉన్నాను. అంటే ఈ సీరియస్ కాకుండా నిజంగా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయా? నిజంగా అవుతాడు మీ మీదకి వచ్చి మిమ్మల్ని తిట్టే రేంజ్కి, మిమ్మల్ని కొట్టే రేంజ్కి? నన్ను ఎవరు తిట్టండి. సెంటిమెంట్స్ అంటే అంటే అది నిజం అనుకోని, మీరు చెప్పేది ఏదో నిజం అనుకోని అలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఏమైనా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి టిన్నర్ గారు, 1-2 కాదు అసలు. అయ్యో ఇక నేను భరణి కలిస్తే ఇదే మా ఇద్దరిది ఇదే. భరణికి నాకు మధ్య చాలా ఉంటాయండి. మీ ఇద్దరు అన్నీ తెలుసు అనుకుంటా, నీకు భరణికి అన్నీ తెలుసు అనుకుంటా. భరణికి ఏమీ తెలియదని విషయం తర్వాత నాకు తెలుస్తుంది. తెలియదంటే ఏంటి? వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బ్రదర్ తనికెళ్ళ భరణి. నాకు మా ఇద్దరిది చాలా బాగుంటుంది రిలేషన్.
మీ ఇద్దరం బాగా డబ్బులు సంపాదించేసాం రా, అలిసిపోయాం, మన ఇద్దరం ఫారెన్ వెళ్దాం. అప్పటికి ఫ్రెండ్స్ ఫారెన్ వెళ్తా లేవు కూడా లేవు. ఫారెన్ వెళ్దామని ఇద్దరం కలిసి సింగపూరు, హాంకాంగ్ వెళ్దామంటే వెళ్ళి రాఘవేంద్ర గారితో ఈవినింగ్ సిట్టింగ్లో చెప్పాము ఇద్దరం ఇలా ఫారెన్ వెళ్తామండి అని. ఇంత లేదు అసలు, ఫారెన్ వెళ్ళటం అంటే గ్రేట్, అప్పుడు సింగపూర్ వెళ్ళటం అంటే చాలా గ్రేట్. అరే అక్కడ దాకా వెళ్తున్నారు కదా, బ్యాంకాక్ వెళ్ళరంట, బ్యాంకాక్ చాలా బాగుంటుంది అన్నాడు. సరే అని మళ్ళీ సీతా ట్రావెల్స్లోను మాకు బ్యాంకాక్ కూడా ట్రిప్ కలపాలి అని చెప్పి మొత్తం కల్పించుకున్నామండి. బర్నీకి పెళ్ళి అప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు పెళ్ళి ఒక 5-6 నెలలు అవుతుంది. నేను మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, ఇద్దరం వెళ్ళిపోయాం, సింగపూర్ వెళ్ళిపోయాం. 2 రోజులు ఉండి అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాం. ఇంటికి ఫోన్ చేద్దామని 2 రోజుల తర్వాత ఇల్లు గుర్తొచ్చి ఫోన్ చేస్తున్నాం, కలవట్లే. బ్యాంకాక్లో ట్రై చేసాం, ఫోన్ కలవట్లే. హాంకాంగ్లో ట్రై చేసాం, కలవట్లే. మళ్ళీ సింగపూర్ వచ్చాం, మళ్ళీ సింగపూర్ నుంచి మళ్ళీ సింగపూర్లో 2 రోజులు ఉండి అక్కడ షాపింగ్లు చేసుకుని ఇక్కడ రావాలి. 11 రోజులు అయిపోయిందండి. హైదరాబాద్లో ఎలా ఉందో తెలియదు, మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలియదు, అసలు ఏమీ తెలియదు మా గురించి, మా ఇద్దరి గురించే 11 రోజులు ఎక్కడా లేదు. బర్నీ గురించి, నా గురించి ఏడుపోతే మా ఇద్దరిలో కూడా మాట్లాడుకుంటూ మానేసి పిచ్చి చూపులు వచ్చేసింది మా ఇద్దరికి. ఇలాగే ఏంటి అని ఇంకొకసారి ట్రై చేయి అన్న, ఇంకొకసారి ట్రై చేయంటే ఆఖరికి లోకల్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా బర్నీ ట్రై చేసేవాడు పాపం ఫోను. ఓకే, లేదు. సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇంకొక 7-8 గంటలకు మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇంకో బూత్ ఉంది కదా ఇక్కడ ట్రై చేయి అన్నవాడిని. బూత్లోకి వెళ్తే ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది బర్నీ, ఎక్కడికి చేయాలి, హైదరాబాద్ చేయాలి, యా నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాడు, హలో ఇది మాట్లాడండి అంది. ఒరే శివ కలిసిందిరా ఫోను అన్నాడు. ఇద్దరు ఉంటారు మాట్లాడి అన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్లాస్, మా వదినాలు క్లాస్ స్పీకరు, మా మిస్సెస్ వాళ్ళు క్లాస్ స్పీకర్, 11 రోజుల నుంచి ఫోన్ లేదు ఏమీ లేదని. నా ఉద్దేశం ఏంటంటే బర్నీకి అన్నీ తెలుసని. బర్నీ మహామేధావి, తనిఖీల బర్నీ, మెల్లో సంచేసుకుని లాల్ చేసుకుని అన్నీ తెలుసు, ప్రపంచం అన్నీ తెలుసని. అతను చేసిన పని ఏంటి చెప్పమంటారా? మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, 044 కొట్టి మా నెంబర్ కొడుతున్నాడు, 0401 కొట్టుకున్నాడు. 11 రోజులు అతను 044 కొడతానే ఉన్నాడు, ఈ నెంబర్ కొడుతున్నాడు. నేను ట్రై చేస్తానంటే నేనంటే నీకు తెలియదురా శివుడు, నీకేం తెలియదురా అని ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక్కరోజు ట్రై చేయమన్నా కూడా దొరికేది డెఫినెట్గా. నేను 044 కొట్టనుగా, +91 కొట్టి 044 కొడుతున్నా, మా నెంబర్ కొడుతున్నాడు, రావట్లే. అలాగా మా అన్నయ్యకి అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ కొన్ని తెలియవు. ఓకే, అలా 11 రోజులు మేము చచ్చామో బతికామో తెలియకుండా టెన్షన్ పడ్డా. అండ్ ఆర్టిస్ట్ ఉత్తేజ్, ఆయన అసలు మీరు విపరీతంగా ఏడిపించే ఆర్టిస్టులో ఆయన నెంబర్ 1 అంట. మీరు ఆయన్ని ఏడిపించడంలో వాడు కుళ్ళుకుంటాడండి. ఫస్ట్ వాడు చిన్నపిల్లడు అంటాడు, ఉత్తేజు కుళ్ళుకుంటాడు. ఓకే, వాడి ఫేస్లో తెలిసిపోతుంటుంది ప్రతిది ఎక్స్ప్రెషన్. వాడు ప్రేమ వచ్చినా కుళ్ళు వచ్చినా, కుళ్ళు ఎక్కువ ఉంటుంది ప్రేమ కన్నా. వాడి ఫేస్ టోటల్గా వాడి ఫేస్ మౌల్డే కుళ్ళు ఫేస్ ఉత్తేజ్ది. పైగా నా విషయంలోనూ ఎక్కువ కుళ్ళుకుంటాడు ఏదైనా సరే. కొన్ని వందలు ఉన్నాయి వాడిని. ఎలా చక్రవర్తి ఒక సినిమా, చక్రి మన ఆర్టిస్ట్ చక్రి వచ్చి ఒక సినిమాకి ప్రొడ్యూసరు, హీరో. అదే సినిమాలో మేము ఇద్దరం కూడా క్యారెక్టర్లు వేస్తున్నాం. చక్రి వాడు కూడా బాగా క్లోజ్. చక్రి నేను క్లోజ్, కానీ నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో ఉన్నాను. నాకేదో 1-2 లక్షలు రెమ్యునరేషను. ఉత్తేజు వాడు శివ దగ్గర నుంచి పరిచయం కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ పేరు. వీడు ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నాడు, చక్రవర్తి ఇవ్వట్లే. ఆ విషయం వీడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు రోజు. చూడన్నయ్య, ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను వీడిని ఇండస్ట్రీకి, నేనే రాము గారి పరిచయం చేశాను, 15,000 అడుగుతున్నాను అన్నయ్య, ఇవ్వట్లేదన్న. నాకు అది చాలు, నాకు ఎంటర్టైన్మెంట్ ఒక్కటి చాలు. ఓహని రే చక్రి, వాడు ఎదురుకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా, ఆడ అసలు కుళ్ళిపోతాడు కదా అన్నాను. రేపు మా మాట డెఫినెట్ రా అని మేమిద్దరం కూర్చొని కానీ, ఎరా శివ నువ్వేదో కారు కొనుక్కుంటున్నావు కదా, ఇదిగోరా 60,000 అన్న ఎదురుకుండా ఇచ్చాండి. అప్పుడు కనుక వాడు క్లోజ్ ఏదన్నా కెమెరా తీసుంటే ఉత్తేజ్ గాడు క్లోజ్ ఉండేది. మొత్తం యూనిట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి, డబ్బులు టాలెంట్ అండి, డబ్బులు వసూలు చేయాలంటే. కొత్త కారు అది చక్రి కొనుక్కుందాం, కారు ఒకటి రమ్మన్నాడు లొకేషన్కి. ఆ కారు నేను కొంటున్నాను, దానికి అడ్వాన్స్ కింద 60,000 తీసుకున్నాను.
నాకు ఇంటి రెంట్ కట్టాలి, పాలు బిల్లు కట్టాలని 15,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. వాడు చూసారా, కొత్త కారు, ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు కొంటానుగానే వీడు తీసుకొచ్చి 60,000 ఇచ్చేసాడు వాడికని. లైట్ మెన్స్కి తెలుసు మేము యాక్ట్ చేస్తున్నామని, సెట్టులు తెలుసు, మేకప్ వాళ్ళు తెలుసు, ఎంటైర్ మొత్తం యాక్ట్ చేస్తున్నాడు వాడి దగ్గర. వీడు అందరి దగ్గరికి వెళ్ళి మొదపెట్టుకుంటున్నాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాం, రేపు పెచ్చదవా ఈ డబ్బులు కదిరయ్యి చూసుకోరా ఎన్ని గొడవ పెట్టేస్తాడు. ఇలాంటి అసలు ఆడి రోజుకి ఒకటి ఆడుతాం. ఆడు నాకు ఇంటికి తట్టుకోలేక కోపాన్ని అంచుకుని ఇంటికి బొక్కేలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాసనారాయణరావు గారిని పెద్ద ఇంత కూడా క్యారెక్టరింగ్ చేసేవాడిని ఈ నేర్పుతాను. అవును, వీడు ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసరు, నేను ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో. ప్రకాష్, నేను అందరూ అక్కడ షూటింగ్లో ఉన్నాం, ఎక్కడ వైజాగ్లో ఎక్కడో. వీడు నాకు డబ్బింగ్ చెప్పేశాడు, ఇక్కడ ట్రాక్ డబ్బింగ్ చెప్పాడు. ఓకే ఓకే, అది తెలుసు. నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాలో. జగద్బాబు గారు, నేను, వంశీ అందరం కూర్చుండి ప్రకాష్ రాజ్ అన్నాడు, రే శివ నీకు ఉత్తేజ్ గారితో డబ్బింగ్ చెప్పించానని. అది చాలు నాకు. వెంటనే ఉత్తేజ్కి ఫోన్ చేశాను, ఎరా నేను అప్పట్లో 100 సినిమాలు పైగా చేశాను, నువ్వు ఎలా నాకు డబ్బింగ్ చెప్తావు అన్న. అది కాదన్నా, ప్రకాష్ చెప్పాను, ఆటాడు రా చెప్పమంటానికి, నేను వైస్ ప్రెసిడెంట్ని, నువ్వు నాకే డబ్బింగ్ చెప్పేవంత ఇదా అన్నాను. అది కాదన్నా అన్నాడు. ఫోన్ కట్టేశానండి. కట్టేస్తే వంశీకి ఫోన్ చేస్తారుగా, వెంటనే ఫోన్ చేసి ఇలా శివాజీ రాజు నాకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని. నేను మురళీమోహన్ గారితో మాట్లాడి వెంటనే మురళీమోహన్ గారు ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఉత్తేజ్ ఫోన్ చేస్తాడు, తప్పు కదా ఇలా డబ్బింగ్ చెప్పడం, నీ మీద కంప్లైంట్ పెడుతున్నావు అని చెప్పు అని చెప్పను అన్నయ్య, నువ్వు తిన్నగా ఉండవు శివాజీ అని. పాప మురళీమోహన్ గారు కూడా ఆయన కూడా ఫోన్ చేయగానే ఇలా అంటే, ఈ దాసరి గారి దగ్గరికి వెళ్ళిపోతుంటే మేము దాసరి గారికి కూడా ఫోన్ చేస్తాం, ఏంటి నీ మెంబర్షిప్ తీసేస్తావు ఇలా అని. ఆయన కూడా కలిపేసుకుని ఇంక తట్టుకోలేకండి వాళ్ళ మిస్సెస్ పద్మ నాకు ఫోన్ చేసి, జ్వరం వచ్చేసిందండి నాకు పొన్ను, ఇంకెప్పుడు చెప్పనంటున్నాడు మీకంటే నువ్వు కూడా ఏంటి, మేము ఏదో ప్రాక్టికల్ ఒకసారి మొన్న ఇక్కడికి వస్తే పొద్దున్నే బెల్ల కొట్టే తలుపు తీయగానే బొకేసుకుని నీకు దండం పెడతాను, నేను వదిలే ఇంకెప్పుడు ప్రాక్టికల్ చూకాను. అంతెందుకు ఇక్కడ రమ్మని ఉత్తేజ్ని ఈ గదిలోకి వెళ్ళి, అక్కడ నా సెల్ ఫోన్ ఉంటుంది తీసుకురారు, ఇక్కడ ప్రాణం పోయినా వెళ్ళా గదిలోకి వెళ్ళవు. అవి కూడా అయిపోయింది. అదే ప్రాక్టికల్ జోక్ అనుకుంటారు. వెళ్తే ఏదో వెనకాల ఎవరిని దాక్కుంటారేమో, జడిపిస్తారేమో, ఏదో నవ్వుతుందేమో, ఏదైనా పెట్టాడేమో అనుకుంటాడు. అసలు నమ్మడు అసలు నన్ను. అందుకే అడ మీద ఎక్కువ వేస్తుంటా. హాయ్ శివాజ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అన్న. నేను చూసిన ఫస్ట్ హీరో వైజాగ్లో మీరే. ఓ హీరో అంటే ఇలా ఉంటాడా, హీరో ఇలా నవ్వుతాడు, హీరో ఇలా నడుస్తాడు అంటే చూసాను. యువర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అన్న. అన్న నన్ను ఏడిపించినంత అసలు మీరు తప్ప ఇంకెవరు ఏడిపించుంటారా ఇండస్ట్రీలో? ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ ఎన్నిసార్లు అన్న, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ గురించి, అసలు ఎన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎన్ని టీజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గుర్తుందా మీకు? వినోద సినిమా మనం ట్రెజర్ ఐలాండ్లో చేస్తా ఉన్నాం సాంగ్. నాకు ఈత రాదని తెలిసి మీరు కృష్ణారెడ్డి గారితో, సార్ ఈ పైనుండి దూకితే భలే ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, అనే నాకు ప్లీజ్ అన్న నాకు ఈత రాదు అంటే మీరు ఏం చేశారు, టప్పని దూకేశారు. చచ్చినట్టు నేను కూడా దూకేసాను, మొత్తం మునిగిపోతా ఉంటే మరి నన్ను లాగారు మీరు. ఇలా ఎన్నన్నా మీ గురించి. బట్ ఒక మేజర్ ఇన్సిడెంట్ చెప్తారన్న మీ గురించి. కౌరవుడ్ షూటింగ్ అనుకుంటా కదనే మీరు, అది మనం ఒక జాతర సెట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ దున్నపోతు మాస్క్ ఒకటి వేసుకొని నన్ను విపరీతంగా భయపెట్టి, నాకు బాగా గుర్తు 5,000 రూపాయల క్యాష్ ఒక రూమ్లో పెట్టి, అరే వెళ్ళి 5,000 ఉన్నారా రూమ్లోకి వెళ్ళి తీసుకురాపని చెప్పారు మీరు. ఆ రూమ్లో ఏదీ లేదని తెలుసు, ఎవరూ లేరని తెలుసు, అయినా నాకు అసలు ఆల్మోస్ట్ అరే కాదు ఏముంది వెళ్ళి తీసుకురావచ్చు కదా, 5,000 నావే కదా అనిపిస్తుంది. బట్ నువ్వు కదా, నువ్వు ఎట్లా అంటే అరే ఏంటి సింపుల్ రా, అందులోకి వెళ్ళి 5,000 తెచ్చుకోరా, నీకు పెట్టాను, ఇక చూడు ఈ అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నాను, అందులో ఉన్నాయి తీసుకో అంటే నీ గురించి నమ్మక టెన్షన్ పడిపోయి అసలు 5,000 మిస్ అయ్యాయి అనుకోండి. ఇలా ఎన్నన్నా బహుశా నువ్వే చెప్పేస్తావు నా గురించి, ఏది బహుశా హరిశ్చంద్ర డబ్బుల విషయం చెప్పేస్తావు, తర్వాత ప్రకాష్ రాజ్ డబ్బింగ్ విషయం చెప్పేస్తావు. బట్ ఎనివే ఇంత ఏడిపించడం వెనక నీ సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుందనే. సో నేనంటే బాగా కన్సర్న్ ఉంటుంది. సో మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ సో మచ్, లాంగ్ లివ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నయ్య. థ్యాంక్ యూ.